చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. రెండు 2026 ఫిబ్రవరి 26న విజయ్ దేవరకొండ రష్మిక వివాహం అంటూ కూడా ప్రచారం జరుగుతోంది. ఉదయపూర్ ప్యాలెస్ లో వైభవంగా పెళ్లి వేడుక జరగనున్నట్లుగా తెలుస్తోంది. అక్టోబర్ 3నే హైదరాబాద్ లో నిశ్చితార్థం జరిగింది. నిశ్చితార్థ వేడుకను రహస్యంగా ఉంచారు ఈ జంట అని కూడా చెప్పుకోవచ్చు. హైదరాబాద్ లో సినీ ప్రముఖుల కోసం రిసెప్షన్ ని కూడా ఏర్పాటు చేశారు. పెళ్లి వార్తలను ఇప్పటి వరకు కూడా రష్మిక మందన్న ఖండించలేదు. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్న ఆ బిగ్ అనౌన్స్మెంట్ వచ్చేసిందని కూడా ఇక్కడ చెప్పుకోవచ్చు. రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందన్న త్వరలో ఒక్కటవ్వబోతూ ఉన్నారు. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో చక్కలు కొడుతున్న ఈ జంట పెళ్లి వార్తలు ఇప్పుడు నిజం కాబోతూ ఉన్నాయి. తాజా సమాచారం ప్రకారం మనం చూస్తే 2026 ఫిబ్రవరి 26న రాజస్థాన్లోని ఉదయపూర్ వేదికగా వీరి వివాహం జరగనుంది. ఒక పురాతన ప్యాలెస్ లో అత్యంత వైభవంగా రాయల్ స్టైల్లో ఈ వెడ్డింగ్ ప్లాన్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. కేవలం కుటుంబ సభ్యులు మరియు సన్నిహితుల సమక్షంలో ఈ వేడుకను నిర్వహించనున్నారు. అయితే వీరు పెళ్లి కంటే ముందే ఓ రహస్యాన్ని దాచారనే వార్త ఇప్పుడు హాట్ టాపిక్ గా మారిందని చెప్పుకోవచ్చు. 2025 అక్టోబర్ 3న హైదరాబాద్ లోని విజయ్ నివాసంలో వీరి నిశ్చితార్థం అత్యంత గోప్యంగా జరిగిందని ఇండస్ట్రీ వర్గాల నుంచి టాక్ అయితే వినిపిస్తోంది. దసరా ముగిసిన మరుసటి రోజే ఈ వేడుక జరిగినట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. బయట ప్రపంచానికి తెలియకుండా రింగులు మార్చుకున్న ఈ జంట ఇప్పుడు నేరుగా పెళ్లి పీటల మీద కనిపించబోతున్నారని కూడా వినిపిస్తుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో రష్మిక మందన్న తన పెళ్లి గురించి కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నేను ఈ వార్తలను ఖండించను, అలాగని నిజమని చెప్పను. సమయం వచ్చినప్పుడు మేమే స్వయంగా మాట్లాడతాం అంటూ తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. గీత గోవిందం, డియర్ కామ్రేడ్ చిత్రాలతో వీరి మధ్య మొదలైన స్నేహం ప్రేమగా మారి ఇప్పుడు పెళ్లి వరకు చేరిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు వ్యక్తిగత జీవితం పక్కగా ప్లాన్ చేసుకుంటూనే మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ ప్రస్తుతం రౌడీ జనార్దన సినిమా షూటింగ్ లో పాల్గొంటూ ఉన్నారు. ఈ చిత్రంలో ఆయన గెటప్ ఇప్పటికే వైరల్ అవుతుంది కూడా. ఇక రష్మిక మందన ది గర్ల్ ఫ్రెండ్, తమ్మ, మైసా వంటి వరుస ప్రాజెక్టులతో పాన్ ఇండియా రేంజ్ లో దూసుకుపోతూ ఉన్నారు. వీరిద్దరూ కలిసి రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో మరోసారి నటించబోతున్నట్లు కూడా వార్తలు వస్తూ ఉన్నాయి. ఈ వార్తలు అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపుతున్నాయని కూడా చెప్పుకోవచ్చు.